వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుంటున్నాను. ఆ మొదటి వచనంలోనే ఒక భాగం ఉంది చూడండి. ఇంకొకటి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పట్టణం కూడా చూద్దాం. పట్టణము అనగానే మన బురిజాడక ఒక మాట అన్నాడు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. పట్టణమన్నా మనుషులే, సంఘమన్నా మనుషులే, కానీ మనం ఒక్కరం కాదు, అందరూ మనుషులు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తనలు మనము ఆత్మచేత నడిపించబడిన భక్తులు రాసిన కీర్తనలు మనం ధ్యానిస్తే వారి అనుభవంలో నుంచి మనం తీసుకునే కొన్ని వారి జీవిత అనుభవాలు చాలా రాశారు. మనం కూడా మన సాక్ష్యాలు మర్చిపోకూడదు, అప్పుడప్పుడు చెప్పడానికి చేయటానికి. ఎందుకంటే సాక్ష్యం చెప్పమని దేవుడు మనకు చెప్పాడు. చూస్తారా, అపోస్తల కార్యం 1వ అధ్యాయం, బైబిల్ మనకు తెలుసు కదా, ఎక్కువైపోతే మళ్ళీ కష్టం. అపోస్తల కార్యం 1వ అధ్యాయాన్ని మనం తీస్తే ఏముందో చూడండి. మనం పోయి సాక్ష్యం, మనకు జరిగిన సాక్ష్యాలు కూడా చెప్పాలి. మరి దొరికిందా మీకు? 8వ వచనం చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ నాకు సాక్షులై ఉందరు. చాలామంది సీనియారిటీస్ ఉన్నారు, చాలామంది సీనియారిటీ. ఈ సీనియర్స్ అంతా కూడా సాక్ష్యం చెప్పుంటే ఒకవేళ ఈ గోడలు పగలగొట్టు, వాళ్ళు ఒకవేళ ఇష్టం లేకపోయినా పగలగొట్టవలసి వచ్చు. ఎందుకంటే మనకు అంత జనం వచ్చేవారు. సాక్ష్యం, ఇవి కూడా సాక్ష్యాల్లాగా రాయబడ్డవి ఈ కీర్తనలన్నీ కూడా. ఇంకా కొన్ని కీర్తనలు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలను తెరిచి మనతో మాట్లాడుతున్నారు. 51వ కీర్తన, 32వ కీర్తన, ఈ కీర్తనలో 44వ కీర్తన, ఈ కీర్తనలో వారి జీవితాల లోపల అంతర్భాగంలో ఉండబోయి తీసి మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగాలు చదువుతుంటే ది లార్డ్ బీ ది మాస్టర్ ఆఫ్ బిల్డర్, ది లార్డ్ ఈజ్ ఏ టు బీ ఏ రీబిల్డర్, ది లార్డ్ ఈజ్ ఏ టు బీ ఏ రిస్టోరర్. దేవుడు అనేవాడు కట్టేవాడు, చెడిపోతే తిరిగి కట్టేవాడు ఆయన. చూసారా, కుమ్మరిని గురించి మాట్లాడతాడు ఆయన. ఇర్మియాలో కుమ్మరి మట్టితో కుండ చేస్తుంటాడు. ఆ మట్టి కుమ్మరి వాని చేతిలో నుంచి జారిపోద్ది. జారిపోయినప్పుడు వదిలిపెట్టడు, మళ్ళీ ఆ మట్టిని తీసుకుని ఇంకో కుండ చేస్తాడు. కొన్నిసార్లు మనం చాలామంది జారిపోయిన వాళ్ళు ఉన్నాం. జారిపోయిన మన జీవితాలు ఏం చేసేవాడంటే మళ్ళీ పైకి తీసి చాన మీద పెట్టి బాగా చేస్తాడు. అందుకు కూడా చేత కాకపోతే అగ్ని లేస్తాడు, అందుకు కూడా చేత కాకపోతే అగ్ని లేస్తాడు. ఆయన కట్టాలనుకునే దేవుని వాక్యం అనే జల్లులు మన మీద ప్రవహింపజేసేవి. ఆయన చాలా చక్కగా కట్టేది, చాలా బాగా మన జీవితం లోపలికి వెళ్ళి దాన్ని సరిచేయగలిగిన దేవుడు ఆయన. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు దేవుడు కాపాడలేకపోతే మనుషుల కాపుదల వ్యర్థం, మనుషుల కాపుదల వ్యర్థం. చాలామంది మనుషుల చేతుల్లో వర్ధిల్లకపోయి ఎండిపోయినా ఆ చెట్టు కిందనే దాక్కోవాలనుకుంటారు. దానికి ఫలాలు లేవు, ఆకులు లేవు, వెండిపోతూ ఉంది. కాకపోతే ఆధారం ఏంటంటే మనం లోకంలో మనుషుల కింద, అంటే ముళ్ళ చెట్ట కింద. ఒకసారి న్యాయాధిపతులలో చెప్పబడింది, ద్రాక్ష చెట్టు నేను రాజుగా ఉన్నాను అన్నది, అంజూరపు చెట్టు నేను రాజుగా ఉన్నాను అన్నది, ఖర్జూరపు చెట్టు నేను రాజుగా ఉన్నాను అన్నది. ముళ్ళ చెట్టు ఏమంటుందంటే నేను నీకు నీడనిస్తాను, నీ నీడలో నువ్వు ఉండమంటుంది. చాలామంది ఆ చెట్ల కిందకు పోతున్నారు ఈ దినాల్లో. దేవుని వదిలిపెట్టి ఆ చెట్ల కిందకు పోయి ఆ ముళ్ళతో పాటు అగ్నిలో కూడా కాల్చబడతారు. జాగ్రత్త, మనుషులను ఆశ్రయించటం శాపకరమని బైబిల్లో రాయబడింది. చూస్తారా, ఇర్మియా గ్రంథం, పాస్టర్ గారు చెప్పాడు ఇదే అనకుండా, ఇర్మియా 17వ అధ్యాయం మీకు దొరికితే ఒక్కసారి చూడండి. ఎవరైనా మనుషుల క్రింద ఉండి మనుషుల చేత ఏర్పాటు చేయబడి మనుషుల కార్యాలు జరుగుతూ ఉంటే మీ జీవితాల ఆఖరికి ఏమవుతాయో బైబిల్ బాగా చెప్పటం మీరు చూసి ఉన్నారు. 5వ వచనం దొరికిందా మీకు? ఏమిచ్చాడు? ఎంతమంది ఉన్నారు నన్ను ఆశ్రయించే వాళ్ళు? తనకు ఆధారం చేసుకుని తన హృదయమును తొలగించుకుంటే ఎవరు వాడు? శాపగ్రస్తుడు. జాగ్రత్త, బి కేర్. ఎందుకంటే ఆఖరి దినాల్లో రెండవ రాకడ సమీపించి ఉంటున్నట్టుంది.
ఎక్కడ పడితే ఇంకొక వ్యాధి మనుషుణ్ణి మార్పు చెందుతాడేమోనని చాలా రకాలుగా పరిగెత్తడం మనకు చూడగలుగుతున్నాం. అందుకోసమే బైబిల్ ఏంటంటే మనుషుల మీద ఆధారపడకూడదు. ఏ మనుషుడు మనకు కావిలివాడు కాదు, ఏ మనుషుడు మనకు పోషకుడు కాదు, ఏ మనుషుడు మన జీవితాన్ని బాగు చేయవాడు కాదు. యేసు అక్కడే. ఆయనే పరమ కాపరి, మంచి బిల్డర్, మంచి బిల్డింగ్ అంటే మన అంతరంగమును పరలోక భవనానికి సరిపోయే రీతిగా నిర్మించగలిగిన వాడు, పరలోక భవనానికి సరిపోయిన రీతిగా నిర్మించగలవాడు, పరలోకానికి సరిపోయే బిల్డింగ్ని నిర్మించగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి మనం ఉండాలి. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు చరిత్రలోనికి, నిమ్రోదు. అతను చాలా బలశాలి, చాలా రాజు, అలాంటి 6 దినాల్లో రాజులు లేరు, ఒక పెద్ద నాయకుడు ఆయన. ఒక మంచి పట్టణం కూడా కట్టబడింది. ఆ పట్టణంలో ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నా బిల్డింగ్, నా భవనాన్ని, నా గృహాన్ని ఇంకా ఎంత కట్టాలి, ఆకాశాన్ని అంటుకొని దేవుణ్ణి అంటుకొని ఎంతవరకు కట్టాలనుకున్నాడు. ఏమైపోయింది ఆ బిల్డింగ్? ఆ గోపురం ఏమైపోయింది? ఎంతో పెద్ద గోపురం కట్టాలనుకున్నాడు. ఆ గోపురం ఏమైపోయింది? కూలిపోయింది. గోపురమే కూలిపోవడం కాదు, భాషలు కూడా తారుమారైనాయి. చూసారా? దాన్ని ఎంతమంది కావిలి కాస్తేమి, ఆయన ఎంత పెద్ద వీరుడైతేమి, ఎంత శక్తిమంతుడైతేమి, ఎంత బలవంతుడైతేనేమి, అదేమైపోయింది అంటే పాడుపడిపోయింది. ఆ చరిత్ర పుటలు ఇంకా ఉన్నాయి అక్కడ. ఎప్పుడైనా మీరు ఆ ప్రాంతాన్ని, ఈజిప్ట్ ఆ ప్రాంతాన్ని దర్శించబోతే ఆ పడిపోయిన చరిత్ర పుటలు ఇంకా దాచబడి ఉన్నాయి. చూసారా? ఆ పుట నాశనం అయిపోతాం మనం చూడగలుగుతున్నాం. అలానే మనం సౌలు చక్రవర్తిని చూస్తున్నాం. సౌలు గాడిదలను కాసుకునేవాడు. వాడి బ్రతుకైందా అంటే తప్పిపోయిన గాడిదలను ఎత్తుకులాడుకుంటున్నాడు, తప్పిపోయిన గాడిదల్ని. దేవుడు ఏం చేశాడంటే అతను చక్కని పర్సనాలిటీని చూశాడు. బాహ్యరంగంగా ఇశ్రాయేళ్ళు తొందర పెడుతున్నారు, మాకు రాజు కావాలా, సమూయేలు కుమారులు మాకొద్దు, వాళ్ళు ధనాపేక్ష గలవారు, వాళ్ళని తీసేయమంటున్నారు. ఇశ్రాయేలీలందరూ ఏకమయ్యారు, వాళ్ళంతా ఏకమయ్యారు. ఎంత మంచి వాళ్ళు. ఆ ధనాపేక్ష కలిగిన వాడిని ఉంచడానికి వీలు లేదని చెప్తున్నారు వాళ్ళందరూ. దేవుడు ఇంకేం చేయలేకపోయాడు. సమూయేలుకి ఒక విధంగా పుత్రులు వాళ్ళు తీసివేయటానికి కొంచెం సమస్య పడుతున్నట్టే ఉంది. అతను ఏమన్నా మార్పు వస్తుందో చూడాలని ఆశించాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. వెంటనే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే అతన్ని తీసేసి రాజుని పెట్టమని చెప్పాడు. ఆ సమయంలో ఆ అర్జెంట్ పీరియడ్లో రాజు కావాల్సి వచ్చింది. ఆ రాజు సౌలుని చూస్తే చాలా పరాక్రమశాలి, చాలా పనిమంతుడు. గాడిదలను పోతుంటే ఎతుకులాడుతున్నంత పనిమంతుడు అతను. తన తండ్రి గాడిదలను సంపాదించాలని చెప్పి ఆ నిపుణ్యతను ఎక్కువ కోరతాడు ఆయన. మంచి పనిమంతుడు, కష్టజీవిలాగా ఉన్నాడు. ఇతను రాజుగా పనికి వస్తాడని ఏర్పాటు చేశాడు. ముందన్నాడు, నా గోత్రం అన్ని గోత్రముల కంటే చిన్న గోత్రం, ఆఖరు గోత్రం బెన్యామీన్ గోత్రం. నా గోత్రం సరిపోదు, నేను చచ్చిన కుక్కతో సమానమైన వాడిని, నాకు ఈ మంచి తరుణం అనుగ్రహించాడని దేవుని ఎంతో కొనియాడాడు, చాలా కొనియాడాడు. రాజు అయిన తర్వాత ఏం జరిగింది? అది ఏ సమూయేలు అతన్ని అభిషేకించి రాజుగా పెట్టాడో అతను వచ్చాడు. అమాయకుల మీద యుద్ధం చేసి అంతా నాశనం చేయమంటే మంచి అన్నీ దాచిపెట్టుకున్నాడు. తన కోసం, తన కుటుంబం కోసం మంచి అన్నీ తెచ్చి దాచిపెట్టుకున్నాడు. దేవుడు చూడలేదనుకుంటున్నాడు. ఆ దాచిపెట్టేసుకొని సమూయేలు వచ్చేసాడు. సమూయేలు వచ్చి, ఏంది నీకు దేవుడు చెప్పిన పని చేయలేదే అంటే, చేశాను అన్నాడు. ఏంటి అరుపులు వినబడుతున్నాయంటే, అవన్నీ కూడా అంటే పాపం దేవునికి బలి ఇయటానికి తెచ్చాడట. మళ్ళా అబద్ధం. దాచిపెట్టడం ఒక తప్పు, రెండవది అబద్ధం ఆడటం ఇంకొక తప్పు. ఇక ఎన్నడూ సమూయేలు దావీదు దగ్గరకు వచ్చి, సౌలు దగ్గరకు వచ్చి ప్రార్థించేలా ప్రవక్త కట్ చేసేసారు. ఆ అబద్ధాలు, ఆ దాచిపెట్టడాలు. ఆఖరికి ఏమైంది? సౌలు 7 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు. మళ్ళా రాజరికం పోల, ఆత్మ ఆరిపోయింది, శరీరం పెరిగింది. ఆ శరీరం ఏం చూస్తుందో తెలుసా? తన కుమారుడు యోనాతాను చనిపోవటం, తన సంతానమంతా కూలిపోవటం తన కన్నులారా చూపించాడు దేవుడు. చూశారా? ఆఖరికి తన ప్రాణం కూడా పోకుండా ఉంది. శత్రులో చంపవలసిన పరిస్థితి ఏర్పడింది.
చాలా ఘోరంగా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు అంటే తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. తాను కట్టుకున్న పట్టణం, తన సింహాసనం, రాజుగారు దేవుడిచ్చిన సింహాసనం, ఇవన్నీ స్వయంకృతాపరాధముతోనే నాశనం చేసుకున్నాడు. అహంకారం, ఆ అహంకారము అతని జీవితానికి ఏం చేసిందంటే అంధకారం కలగజేసింది. అహంకారం అతని జీవితాన్ని ఏం చేసిందంటే తన జీవితాన్ని తాను పాడు చేసుకుని తట్టు తీసింది. అతని అహంకారం ఏం చేసింది అంటే అతని అహంకారం తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. దేవుడు ఆ యొక్క దావీదును ప్రేరేపించి సౌలు కుటుంబంలో ఎవరన్నా బ్రతికిన వాడు ఉన్నాడని ఎత్తుకులాడితే లేడు, ఒక్కడున్నాడు. వాడు కాళ్ళు లేవు, చేయి లేవు, కుంటోడు ఏమీ లేడు. వాడిని ఎత్తుకొచ్చి రాజా భోజనం దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టేవాడు. పాపం ఏ స్థితికి వచ్చాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏమైపోయింది ఆ స్థితి. చూసారా ఎవరు కాపుదల, చూసారా ఆ పట్టణం. దావీదు కొత్త నిబంధనలో హేరోదు చాలా పనులు చేశాడు. యూదులను సంతోషపెట్టాలని ఇంకా ఏమేమి పనులు చేశాడు అంటే దేవుని వాక్యంలోకి వద్దాం. మనం ఒక్కసారి దేవుని వాక్యంలోకి వద్దాం. అపోస్తల కార్యం తీయండి 12వ అధ్యాయం. యూదులను సంతోషపెట్టాలని శిష్యులను సహితం చేస్తాల్లో వేసేవాడు. చూడండి, ఆ దినములలో ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగపు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సంపాదించాడు. అది పైన రాశాడు. ఆ దినాలలో కిందకు వచ్చినాక 12వ అధ్యాయంలోకి దాదాపు అనేక అదే కాలమందు అంటాడు. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు పునాదిలో కొందరిని బాధపెట్టుకును బలత్కారముగా పట్టుకొని యోహోను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నట్టుకు ఆ దినం ఏం చేశాడు, పులే పండుగల దినము అతను పట్టుకుని సరసాల్లో వేయించాడు. తన కాలం ఎట్లా ఉందో చూడండి. హేరోదు కాలం ఏమయ్యాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. అదే అధ్యాయం ఆఖరికి వచ్చినానికి వద్దామా. 22 నుంచి చూద్దాం. ఇది దైవస్వరమే కానీ అంటే 21లో చూస్తే నియమింపబడ్డ దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపవాసనము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డల సైతాన్లు. మనుషులను పొగిడే వాళ్ళు ఎవరు? సైతాన్లు కదా. ఎలాంటి వాడు అయ్యాడు అని. దేవుని స్వరమే కానీ మనుషుల స్వరం కాదన్నారు. అతడు దేవుని మహిమపరచనందున, అక్కడ రాయబడ్డ మాటను మనం కొంచెం గీత కొట్టండి. అతని జీవితంలో ఏం జరిగింది? దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను, కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు పడి ఇంకెవరి దగ్గరికి రాలా, భూస్థాపన కార్యక్రమాలకు కూడా ఎవరు రాలా. పురుగులు పడి ప్రాణం విడిచాడు. తన లాస్ట్ డేస్, సౌలు లాస్ట్ డేస్. చూసారా ఎలాంటి మరణం వారికి అబ్బిందో. కానీ వారు పట్టణాలు కాపాడుకోలేకపోయారు, తమ రాజ్యాలను కాపాడుకోలేకపోయారు, తన సంతానాన్ని కాపాడుకోలేకపోయారు. తెలుసా, దేవుడు కాపాడకపోతే మనుషుడు కావాలండి మేలు కొనటం కూడా వ్యర్థం అంటాడు. ఏమైపోయింది అహంకారం, ఏమైపోయింది ధనాపేక్ష, ఏమైపోయింది అది. తర్వాత ఈ చరిత్రలో ఈ మధ్య కూడా జరిగింది. పెంటగాన్ స్ట్రీట్ దాదాపు 4-5 సంవత్సరాల క్రితం. ఆ సిటీ చుట్టూ కూడా ఎప్పుడు యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఏ ఒక్క క్షణం కూడా కావిలు ఉండదు. అక్కడంతా సైన్యానికి సంబంధించి యుద్ధ సామాగ్రి అంతా ఉండే పట్టణం. కానీ ఒక్కతనే ఏం చేశాడో తెలుసా? వారి విమానాన్ని తీసుకొని వారి యొక్క పట్టణాన్ని కూల్చేశాడు. చూసారా, అగ్రరాజ్యం, క్రైస్తవ రాజ్యం, క్రీస్తుని ఎరగని రాజ్యం, లోకానికి సాక్ష్యమైన రాజ్యం, లోకానితో ఆనందించగలిగే రాజ్యం. ఆ రాజ్యంలో ఎలా ఉంటుందంటే తిండి తినడానికి సమయం ఉంటుంది, ఇంకా డ్యాన్స్లు వేయటానికి సమయం ఉంటుంది, ట్రిస్టులు వేయటానికి సమయం ఉంటుంది, దేవుని గుడిలో ఉండటానికి సమయం ఉండదు వాళ్ళకి. చాలామంది యవనస్తులు కూడా దేవుని గుడికి రారు.
దేవుని సువార్త ప్రకటించిన ఆ దేశం ఎలా బస్టుపడిందంటే, ఇంకా మాకు మిషనరీలు కావాలి, మేము మిషనరీలను పంపాం, మాకు మిషనరీలు కావాలని అడుగుతున్నారు ఆ దేశస్తులు. వీళ్ళు పోయి సంపాదించుకొచ్చుకుంటున్నారు దండుకొని వాళ్ళ దగ్గర డబ్బులు. ఆ చెడిపోయిన వాళ్ళ దగ్గర డాలర్లు ఏరుకుంటున్నారు దెయ్యాలై. వారికి ఏం కావాలంటే సువార్త కావాలట. ఇంకా అలా పతనం అయిపోయినాయి. వారి పిల్లలకు పెళ్లి చేయరు. ఎవరైనా 14-10 సంవత్సరాలు వచ్చి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వారిని సూసైడ్ చేసుకున్నంత వరకు ఏడ్పిస్తారు అవతల వాళ్ళు. అలా పతనం అయిపోయిన రాజ్యాన్ని దేవుడు ఒక చూపు చూచి వాళ్ళ యుద్ధ సామాగ్రినంతా వాళ్ళ సామాన్లతోనే వాళ్ళ విమానాలతోనే కూర్చేశాడు. ఏం ప్రయోజనం? అగ్రరాజ్యం కావిలి ఉంది, సైన్యం అంతా కావిలి ఉంది, కానీ తెల్లారి లోపలికి భస్మమై కాలిపోయింది. దేవుడు చూస్తున్న ఈ స్థితిని మనం చూడగలిగితే ఎంత కఠినమైన స్థితితో 91వ కీర్తన 11లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి, మన జీవిత మార్గములన్నిటిలో మనల్ని కాపాడగలిగిన వాడు ఆయన, మనల్ని తప్పించగలిగిన వాడు ఆయన, మనల్ని కాపాడి తీసుకుపోగలిగిన వాడు ఆయనే. ఆయన తప్ప మన మార్గములు తప్పించగలిగిన వాడు ఎవడూ లేడు. కాబట్టి మనుషులు మనల్ని ఏమి చేయలేరు. నిందలు చేస్తారేమో వేసుకోవచ్చు, ఏం చేస్తారేమో ఎగతాళి చేస్తారేమో, చాలా బాగా చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు, కానీ కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఒక్క సంవత్సరం అనుభవంతో చెప్పలా, 53 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. మీలో చాలామందికి ఆ వయసు కూడా లేదేమో, నా సేవకు వచ్చిన వయసు. నన్ను పరీక్ష చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ వాట్ అబౌట్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితాల గురించి, నా జీవితాల గురించి ఆలోచించవలసిన జీవితం అయి ఉంది. ఆయన ఎలాంటి దేవుడు అంటే కాపాడేవాడు, కొనుకనే కొడుకాడు. ఆయన కొనుకనే కొడుకాడు. అందుకే మేము అడవులలో, కొండల్లో, ఎక్కడెక్కడో ప్రయాణం చేశాం. 53 సంవత్సరాలు ప్రపంచమంతా చుట్టూ రాగలిగిన శక్తిని ఇచ్చాడు దేవుడు. కరోనా కూడా ఏం చేయగలిగలేదు. ఒక డాక్టర్ గారు నా బిడ్డ అయింది, ఎంత హాయిగా అక్కడ ఉన్నానో తెలుసా. నాకు జ్వరం లేదు, మాట్లేదు, పోయేటప్పటికే జ్వరం. హాయిగా ఇంజక్షన్స్ అయితే అవి అయితే ఇవి అయితే. నా దగ్గర నా మనవడు పండుకున్నాడు, నా అల్లుడు పండుకున్నాడు. నా దగ్గర రామకృష్ణ 6 రోజులు పండుకున్నాడు. 8 రోజులకు వచ్చాను, మళ్ళా లేచి తిరుగుతున్నాను. ఆ వాసన కూడా, కంపు కూడా ఉండదు తెలుసా. దేవుడు మనం నమ్మినట్లయితే అవి రావటం వెళ్ళిపోవటమే తప్ప ఆ కంపు వాసన కూడా మన దగ్గర ఉంది కదా. అది ఆ వాసన కంపు ఉంటే కూడా మనకి ప్రమాదకరం. అది ఆయన లేనట్టే ఆయన మన దగ్గర లేనట్టే ఆ వాసన కంపు కూడా అనేది. కాబట్టి బిడ్డలారా, ఆయన పట్టణం కాపాడుతాడు, మనసును కాపాడుతాడు. మన దేవుడు కాపాడే దేవుడే. ఆ కాపాడే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే ఈ లోకంలోకి వచ్చి ఏం చెప్పాడంటే, సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చిపెట్టను, సదాకాలం. మనల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు, ఎప్పుడు ఏ భయం లేదు. ఎందుకంటే మన దేవుడు మనతోనే ఉండే దేవుడు. ఆయన ఎక్కడో నాగపట్నంలో, కోడూరుపాడులో, లేకపోతే విజయవాడ కొండ మీద అక్కడ నిద్రపోయే దేవుడు కాదు, అక్కడ ఉండే దేవుడు కాదు, ఏదో ఒక దానిలో ఉండే దేవుడు కాదు. ఆయన మనతో ఉండే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత మానవులకు ధైర్యం రావటానికి మానవ జాతి, శిష్యులు కూడా మానవ జాతే. వాళ్ళు పిరికివారు, భయపడేసి మొత్తం తలుపులు కిటికీలు మూసేసుకొని యూదులు వచ్చి చంపుతారని ప్రతి క్షణం భయపడుతూ ఉండేవాళ్ళు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి అర్థం కాలే, వచ్చాడు యేసుక్రీస్తు అని. కిటికీలు వేసేశారు, తలుపులు వేశారు, అన్నీ వేశారు, బిగించారు. ఒకవేళ యూదులు వచ్చి మమ్మల్ని చంపుతారేమోనని మేము యేసుప్రభు శిష్యులు, మాకు సెక్యూరిటీ లేదని బాధపడుతున్నారు వాళ్ళు. సెక్యూరిటీ కళ్ళ ముందుకు వచ్చారు. మీకు సమాధానం కలుగును గాక, మరణం నన్ను బంధించలేకపోయిందని చూపించాడు ఆయనకి. మూడవది అంటే పోయినసారితో లెక్క చూడండి. ముందు 127వ కీర్తన 2వ వచనం ఏమని రాస్తాడో తెలుసా? మీరు వేకువనే లేచి
చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రపోతుంటే కూడా పెడుతున్నాడంట ఆయన. తెలుసా? నిద్రపోతుంటే కూడా ఇస్తున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా కూడా వారికి ఆహారాన్ని పెట్టగలిగిన దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు ఆయన. పోషణకర్త, శ్రేష్టమైన పోషణ. కీర్తనలో చూస్తాము 36:16 నీతిమంతులకు కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కలిగిన వారిగా ఉంటారు. చూసారా? అక్కడ రాసిన మాట అర్థమైందా? నీతిమంతులకు కలిగిన ఆ కొంచెము భక్తిహీనులుగా దేవుణ్ణి అక్రమంగా చేసి సంపాదించుకున్న సంపాదన ఇంత డబ్బున్నా కూడా ఇలా ఇంత డబ్బుతో ఏమీ తృప్తిగా ఉండలేరు. అది అయిపోయినాక ఇంకొక మిద్దె, అది అయిపోయినాక ఇంకొకరు, అది అయిపోయినాక ఇంకొకరు. అసలు వాళ్ళకి తినటానికి తిండి దక్కుతుందా? సరిగా కడుపు కూడా తినలేరు. ఎందుకంటే మిగిల్చుకోవాలి, లేకపోతే బారిగార్డులు పెట్టుకోవాలా, డబ్బులు ఇంకొకటికి ఇవ్వాలా కదా. కొన్నిసార్లు దేవుని డబ్బులు కూడా సైతానికి ఇవ్వాలా. ఇవన్నీ పనులు చేయాలి వాళ్ళు, ఇవన్నీ చేయాలంతే. ఆ డబ్బులు చేసే పని ఏంటంటే సైతాను బట్టలను మేపడానికి దానికి బాగా కలిపోద్ది. వీళ్ళకి చాలంటే ఇంట్లో ఉంటే నిద్రపోతున్నా ఆయన ఆహారం పెడతారంట. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి శిష్యులకు ఆహారం పెట్టమన్నాడు. 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు, వీళ్ళంతా ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు ఎక్కడికి పోలేరు. 3 రాత్రులు విన్నారు వాళ్ళ వాక్యం. వాళ్ళు అలసిపోయారు, ఆకలేస్తుంది, అన్నం పెట్టమన్నాడు. ఆహారం పెట్టమని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? పేదలు పులర్చారు. మా దగ్గర ఆహారం ఎక్కడిది అన్నాడు. అందరికీ ఆహారం పెట్టగలిగిన వారిగా వాడిని తయారు చేయాలనుకుంటే వాళ్ళు లేమిని గురించి ఆలోచించేంతగా దిగజారిపోయిన జీవితాలు వచ్చాయి వాళ్ళకి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చిన్న బాబు తెచ్చిచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు. దాన్ని విరిచి పంచుతుంటే చూసారా, 5,000 మంది వాళ్ళ భార్యలు పిల్లలు తిని మళ్ళీ ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. ఆ విశ్వాసులైన శిష్యులకి ఇచ్చాడు, పోందా తినండి గంప గంప అని. చూసారా మా దేవుడు ఎలాంటి దేవుడు? అరణ్యాల్లో కూడా ఆహారం పెట్టగలిగిన దేవుడు, నిద్రిస్తున్నా కూడా ఆహారం పెట్టగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు మా దేవుడు. ఆయన గొప్ప దేవుడు ఆయన. ఒకసారి ఈ సోమ్రోన్ అనే పట్టణాన్ని, ఒకసారి ఏం జరిగిందంటే సోహరోన్ అనే పట్టణానికి రాజైన బెద్దద్ అనే ఆయన ఉన్నాడు. సోమ్రోను అనే పట్టణానికి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ఏం జరిగిందంటే భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఒక గాడిద యొక్క తల 5 రూపాయలు కదా. అసలు ఆఖరికి పావురం రెట్ట కూడా కొనుక్కోవడానికి చాలా డబ్బులు కావాలి. ఒకసారి ఆ కరువు ప్రపంచంలో ఎప్పుడు రాలా. క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో వచ్చిన కరువు ఎప్పుడు రాలా. ఒక తల్లి వచ్చి అడుగుద్ది, ఈరోజు నా బిడ్డను వండుకొని తిందాం, రేపు నీ బిడ్డను వండుకొని తిందాం. చూసారా ఎంత పెద్ద భయంకరమైన కరువు. బిడ్డలు కూడా వండుకొని తినే కరువు అది. భయపడిపోయారు. ఎలీసాకు చెప్పారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి ప్రలాపించారు. దేవుడు చెప్పాడు, ఆ పట్టణంలో కరువు పోతుంది అది, కానీ రాజుకు చెప్పి పంపించాడు, నీవు మాత్రం ఆ కూడు తినావు, ఆ సంతోషాన్ని చూడవు, ఆ కూడు తినావు. ఏమైంది? కరువు పోయింది. ఆ రాజును తొక్కితే రాజు చచ్చిపోయాడు. ఆ ఆనందం, ఆ సంతోషం అనుభవించలేకపోయాడు ఆ రాజు. 7వ అధ్యాయం 2వ రాజులు 7వ అధ్యాయం ఒక్కసారి మనం తీస్తే కొన్ని మాటలు అక్కడ చూసి మనం ముగిద్దాం. 7వ అధ్యాయంలో కుష్ఠరోగులు చేసిన పని. 7వ అధ్యాయం తీసామా? ఆ 7వ అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, 20 వచనం. జనులు 20 లాస్ట్లో, జనుల ద్వారా మంద అంత తొక్కగా అతడు మరణమాయను కనుక ఈ మాట ప్రకారం అతనికి సంభవించినది. చూడకపోగా భయంకరమైన మరణం పొందాడు ఆ రాజు. అక్కడ కుష్ఠరోగులు, ఆ దండు ఎట్టపోయిందో తెలుసా? దేవుడేం సైన్యం పంపలా, దేవుడేమో ఒక పెద్ద రాజ్యాన్ని పంపలా. వారందరికీ ఒక పెద్ద శబ్దాన్ని పంపాడు అంతే. ఎక్కడి నుంచో పెద్ద వేలాది గుర్రాలు వస్తున్నట్టుగా సప్పుడు చేయించాడు అంతే. ఆ సప్పుడు దెబ్బకు ఈ ఆరామీగా రాజు ఏం చేశాడంటే వాళ్ళన్నీ వదిలిపెట్టి పరాలై వెళ్ళిపోయారు. అక్కడ 4 కుష్ఠరోగులు ఉండేవాళ్ళు.
ఆ 4 కుష్ఠరోగులు పట్టణం వెలుపల ఉండాలి, వాళ్ళ రోగం భయంకరమైన రోగం. వాళ్ళు ఆ పట్టణం లోపలికి వచ్చారు, ఆ యొక్క డేరాల దగ్గరికి వచ్చారు. చూస్తే బ్రహ్మాండమైన భోజనం, బంగారం, వెండి, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు పారిపోయారు. అవన్నీ చూసి వాళ్ళు ఎంతో ఉంటే అందులో ఒక మాట అన్నాడు, చదువుతారా? 7వ అధ్యాయం చూడండి, ఏమంటండి 6వ వచనం. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము ధ్వని సిరియనుల దండు వినబడినట్టు చేయగా వారు మన మీద వచ్చుట ఇశ్రాయేలు రాజు, హిత్తీయులు రాజు, ఐగుప్తీయుల రాజు బెత్షెబలో ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తన గుడారములో ఉన్న గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలు ఉన్న వాటినైనను తీసుకొనక తన ప్రాణము రక్షించుకున్నట్టుకై పారిపోయారు. ఆ దండు వెలుపట భాగమునకు వచ్చి ఆ కుష్ఠరోగులు వచ్చి ఏం చేశారంటే 9వ వచనం చదువుదాం. వారు మనము చేయునది మనకుందా? ఈ గుడి ఇట్లుండటం మనకు మంచిది కాదు, మన సేవకులు ఇలా ఉండటం మనకు మంచిది కాదు. దేవుడు మనకిచ్చింది ఏమవుతుంది? ఇట్లా పేద అరుపులు కూడా మంచివి కాదు. మనకు ధనవంతుడైన దేవుడు ఉన్నాడు, ధనవంతుడైన దేవుడు ఉన్నాడు. ఒక్కసారి కన్నీళ్ళు పడితే కురిపించే దేవుడు ఉన్నాడు. నన్ను ఏ సంఘాలు పోషించలేదు, నా అవసరతలు నా దేవుడే తీర్చేది తెలుసా. ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ పోషించలేదు. అద్భుతంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆశ్చర్యంగా కాపాడే దేవుడు ఉన్నాడు మనకు కదా. ఆ దేవుడు చెప్తున్నాడు చూడండి, వాళ్ళు ఇది మంచి పని కాదు. నేటి దినం ఏముంది? శుభవర్తమానము కలిగిన దినం. మనం ఊరకుండా నెల తెల్లవారి వరకు మనం ఇచ్చటున్న ఎడల ఏదోనొక అపాయం మనకు సంభవించున్నో. ఈ సంవత్సరం ఏదో ఒక అపాయం మనకు సంభవించను, మనం ఊరుకుండకూడదు. ఏమంటారు తెలుసా? మనం ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణం ద్వారపాలకొని పిలిచి మేము శ్రీలంకలోకి పోతే మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. కాబట్టి శుభవర్తమానం కలిగిన సంఘం మన సంఘం, దేవుని వర్తమానం కలిగిన సంఘం. ఇది మనుషుల సంఘం కాదు. దేవుని సంఘాలన్నీ దేవునివి. శుభవర్తమానం కలిగిన సంఘం, దేవుని సంఘములో వాళ్ళందరం కూడా ఈనాడు ఈ మందిరాన్ని మనం కట్టటను ప్రారంభం చేస్తే కోట్లు కాదు, ఒక సంవత్సరంలోనికి అన్నీ వచ్చేస్తాయి. ప్రారంభం చేయటం మన వంతు, ప్రారంభం చేయటం మన వంతు. 84లో ఏమీ లేవు, ప్రారంభం చేసాం. డౌన్ హాల్ పైన కూడా కొంత కట్టించాను నేను, మొత్తం బెల్ టవర్ మొత్తం స్లాబ్ చేసి స్లాబ్ కింద స్లాబ్ అంతా వేసేవాం. ప్రారంభం చేస్తే ఎలా ఇస్తాడో తెలియదు మనకు, తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడైన హస్తాలు, మానవ హస్తాలు కాదవి, సంకుచిత హస్తాలు కాదవి, తెలుసా? ఆయన మనం నిద్రించిన ఆయన పోషణకర్త, ఆయన మనల్ని కాపాడే దేవుడు. అరణ్యమైన కాపాడుతాడు, అగ్నిగుండమైన కాపాడుతాడు, మరణమైన జీవంలోకి తేగలుగుతాడు, చనిపోయినా పిలవగలిగిన దేవుడు, మరణాన్ని జీవానికి మార్చగలిగిన దేవుడు, ఆకలిని ఆహారంగా మార్చగలిగిన దేవుడు, ఇరుకుని విశాలపరచగలిగిన దేవుడు, కన్నీటిని ఆనంద బాష్పాలు చేయగలిగిన దేవుడు. వద్దాం ఒక మాట దేవుని దగ్గరికి తల వంచుకుందాం, ఒక్క మాట మన జీవితాన్ని ఆలోచిద్దాం. ఈ కరోనా భయంకర దినంలో నన్ను బ్రతికించి ఏం చేయటానికి బ్రతికించాడు? జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు. మేము నీ దగ్గరకు వస్తున్నాం నాయన. ఏం చేయటానికి బ్రతికమ్మా, అది చేయటానికి మాకు నేర్పించండి. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూసిన దేవుడు, నీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.